హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఛానల్లో ఫర్ ది ఫస్ట్ టైం స్వీట్ రెసిపీ నేను అప్లోడ్ చేస్తున్నాను. ఈ స్వీట్ వచ్చేసి ఏంటంటే చిట్టి కాజాలు, మడత కాజాలు ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మీ అందరూ కూడా ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 కప్స్ దాకా గోధుమ పిండి తీసుకోవాలి. ఇక్కడ మైదా పిండి కూడా యూస్ చేయొచ్చు, బట్ నేను హెల్తీగా ఉండడానికి గోధుమ పిండి యూస్ చేస్తున్నాను. అందులోనే చిటికెడు ఉప్పు అండ్ కొద్దిగా కరిగించి పెట్టుకున్న బటర్ని వేసి ఇలా బాగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా అనేది పిండి ముంద రావాలి. ఇక్కడ కొంచెం వాయిస్ని ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే కోల్డ్ అయింది కాబట్టి. అండ్ ఇలానే కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతీ పిండికి ఎలా కలుపుతామో అలా కలుపుకోవాలి. మరి అంత సాఫ్ట్ కాదు, మరి అంత థిక్గా కాకుండా మీడియం సైజులో నీట్గా కలుపుకోవాలి. కలిపినాక ఒక అర్ధగంట సేపు పక్కన పెట్టాలి. ఇప్పుడు చక్కెర పాకం కోసము ఏ కప్పుతోటి మనము పిండిని తీసుకున్నామో అదే కప్పుతోటి అదే క్వాంటిటీతోటి నేను ఇక్కడ 2 కప్స్ దాకా షుగర్ తీసుకున్నాను. అండ్ కొద్దిగా వాటర్ వేసుకొని చక్కెర అంతా బాగా కలిసేటట్టుగా నీట్గా మిక్స్ చేసుకుంటూ కలపాలి. ఇది పాకం అనేది మరీ జీగురు పాకం కాకుండా, తీగ పాకం కాకుండా, మనం గులాబ్ జాములకి ఎలా అయితే పాకం కడతామో అలా వచ్చేంత వరకు దీన్ని ఉంచుకోవాలి, కలుపుతూ ఉండాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నీట్గా కలుపుతూనే ఉండాలి, ఎక్కడ ఆపకుండా. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు చక్కెర మొత్తం బాగా కరిగినాక ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని ఇందులో హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల మనకు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ స్వీట్ షాప్లో ఉన్నట్లు ఉంటుంది. అండ్ లెమన్ జ్యూస్ వేసినాక కొద్దిగా ఇలాచి పౌడర్ వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. అరగంట సేపు నానబెట్టుకున్న పిండి ముద్దని అంతా ఒక్కసారి ఇలా కలుపుకొని 2 or 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఒక పార్ట్ని తీసుకొని మనం చపాతీ పిండిని అయితే ఎలా చేసుకుంటామో చపాతీలో అలా ఆ సైజులో చేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు అలా చేసుకోవాలి. చపాతీ సైజ్ లాగా చేసుకోవాలి, మరీ రౌండ్గా కాకుండా స్క్వేర్ షేప్లో చేసుకోవాలి. అండ్ చేసిన తర్వాతకి ఇక్కడ కొద్దిగా ఆయిల్ కానీ బటర్ కానీ బటర్ కానీ అప్లై చేసి పొడిపిండి చల్లుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా పొడిపిండి చల్లిన తర్వాతకి మనం ఇంకో చపాతీని తీసుకొని దాని మీద వేసుకొని ఈక్వల్గా ఒకసారి స్ప్రెడ్ చేసుకొని ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎడ్జెస్ కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాతకి ఒక్కసారి చపాతీ లాగా మొత్తం ఇలా రోల్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాతకి ఆయిల్ అప్లై చేసి ఇక్కడ మొత్తం వీడియో క్లిప్లో ఎలా అయితే చేస్తున్నానో మనం ముందే కార్నర్కి కొద్దిగా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసిన తర్వాతకి ఆయిల్ కానీ బటర్ కానీ అప్లై చేసి పొడిపిండి చల్లుకుంటూ ఇలా రోల్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నీట్గా రోల్ చేసుకుంటూ ఉండాలి. మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ రోల్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం ఎడ్జెస్ కట్ చేసినాం కదా, ఆ ఎడ్జెస్ పిండిని కూడా అందులోనే పెట్టేసి ఇలా చపాతీలాగా కొంచెం పల్చగా అనుకుంటూ పొడిపిండి అండ్ ఇంకా ఆయిల్ అప్లై చేసుకుంటూ రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఎడ్జెస్ కట్ చేసిన మిగిలిపోయిన పిండిని కూడా మొత్తము పెట్టి రోల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ లాస్ట్ కార్నర్కి వచ్చేసి కొద్దిగా వాటర్ని అప్లై చేసి అది కూడా మొత్తము స్టిక్ అయ్యేటట్లుగా రోల్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇది రోల్ చేసుకోవడంలో మనకి చాలా టైం పడుతుంది. సో మంచిగా నీట్గా రోల్ చేసుకుంటూ ఉండాలి, ఎక్కడ కూడా ఊసిపోకుండా. ఒకసారి రోల్ చేసేసినాక ఒకసారి హ్యాండ్స్ తోటి అన్న తర్వాతకి 1 ఇంచెస్ తోటి ఇలా నైఫ్ పెట్టి కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసిన తర్వాతకి మనం ఒక ఫింగర్ పెట్టి ఇలా ప్రెస్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా చేయాలి. చేసిన తర్వాతకి చపాతీ కర్రతోటి ఒకసారి లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి, పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో హీట్ అయి ఉండాలి. మీడియం ఫ్లేమ్లో హీట్ అయిన తర్వాతకి మనం అన్నీ ఇలా
కట్ చేసి పెట్టుకున్న కాజాలని వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మంట అనేది హైలో పెట్టొద్దు. హైలో పెడితే పైన మాడిపోతే లోపల అనేటివి ఉడకదు పిండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మన చిన్నగా వేసుకుంటూ ఉంటే అవే కాజాలు అనేవి పైకి వచ్చేస్తాయి. పైకి ఇలా అన్ని కాజాలు వేసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నీట్గా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు. అండ్ మంట మాత్రం అస్సలు హైలో పెట్టొద్దండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు నీట్గా ఫ్రై చేసుకోండి. అండ్ ఇలా ఈ కలర్ వచ్చినాక మనం అన్నీ తీసుకొని ఒక పక్కన ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఫ్రై చేసి పెట్టుకున్న కాజాలను ఇలా చక్కెర పాకంలో ఒకటొకటి వేసుకుంటూ చక్కెర పాకం అనేటివి కాజాలకు పట్టేటట్లుగా నీట్గా వేసుకోవాలి. పట్టిన తర్వాతకి ఒక 1 అవర్ ఆర్ 1.5 అవర్ మనం వీటిని వదిలేస్తే దానికి చక్కెర పాకం అనేది చాలా బాగా పడుతుంది. అండ్ ఇక్కడ వీడియోలో చూడండి ఎంత బాగున్నాయి కదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్రిస్పీగా అండ్ జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎగ్జాక్ట్గా షాప్లో ఉన్నట్లయితే రాలేవు, కాకపోతే టేస్ట్ మాత్రం అదే వచ్చింది. సో నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ చిట్టి కాజాలని చాలా బాగుంటాయి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. చక్కెర పాకం అన్నిటికీ పట్టేటట్లుగా కలుపుకోవాలి. అండ్ కలిపిన తర్వాతకి మనం వీటిని ఒక 1.5 అవర్ వదిలేస్తే మనకి చక్కెర పాకం అనేది ఆ కాజాలకి బాగా పడుతుంది. అప్పుడు మనం తీసుకొని తింటే చాలా బాగుంటుంది. క్రిస్పీగా చిట్టి మడత కాజాలను మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేటింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.